ప్రారంభ శతాబ్దంలో, మొదటి శతాబ్దపు క్రైస్తవ్యంలో ఆ రోజు అపోస్తులు ఏమండి మరి వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు ఎలా విన్నారట? వాక్యాన్ని ఆసక్తితో విన్నారట. మన బ్రతుకులు బాగుపడాలంటే వినే దేవుని మాట ఎలా వినాలి? మనం ఆసక్తితో వినాలి. వారు ఆసక్తితో వాక్యమును అంగీకరించి, అంటే ఒప్పుకుంటున్నారు కానీ ఈరోజు వినేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ అంగీకరించే వాళ్ళు లేరు. ఏమన్నా అన్నారు అనుకోండి, పాస్టర్ ఈరోజు నువ్వు చెప్పిన ప్రసంగం నా గురించే చెప్పావు అని చెప్పి ఆయన మీద గోతులు తవ్వడం మొదలెడతాడు. కానీ ఆ రోజు ఏం చేశారంటే, మీరు చెప్పిన వాక్యం మా కొరకే అని వాళ్ళు ఏం చేశారట? అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవోనని. ఎవరు చెప్పిన సంగతులు? పౌలు గారు. ఎవరు అందుకే? అపోస్తలుడు పౌలు గారు. ఏమంటే సుమారుగా 14 పత్రికలు రాశాడు కదండి. అంటే బోధకులకే బోధకుడు అవ్వాలి, అంతే కదండి. పౌలు గారు చాలా గొప్పవాడు. ధర్మశాస్త్రాన్ని ఏమంటే నిష్ఠతో నేర్చుకొనినవాడు. గమలీయేలు పాదముల యొద్ద కూర్చొని పౌలుతో ఎవరు డిబేట్ చేయలేరు, పౌలుతో ఎవరు మాట్లాడలేరు. అంత మహాజ్ఞానం కలిగినటువంటి పౌలు చెప్పిన సంగతులు రే కళ్ళు మూసుకొని వినొచ్చు అన్నారా? అంటే ఇప్పుడు పౌలు చెప్పిన సంగతులు, శీలయు చెప్పిన సంగతులు అసలు లేఖనాలలో ఉన్నవి చెప్పారా లేనివి చెప్పారా అని విశ్వాసులుగా ఉన్న వీరు బెరయపట్నస్తులు వారు ప్రతిదినం ఏం చేశారట? ఒకరోజు కాదట, వాళ్ళు ఎన్ని రోజులు చెప్పారో అన్ని రోజులు మొత్తం లేఖనాలలో ఉన్నవా లేవా అని పరిశీలించారు. ఎంత గొప్ప బాధ అయినా తప్పు చెబితే మా జీవితం ఏమైపోద్ది? తప్పైపోద్ది కదా, ముప్పులోకి వెళ్ళిపోతాం కదా.